ఐఎమ్ సుబ్రహ్మణ్య రాజు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్. నాది ఒక యూట్యూబ్ ఛానల్స్ రేజ్ చేస్తున్నాం. బట్ దీంట్లో ఏంటంటే ఆల్రెడీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సంబంధించి కొన్ని డయాగ్రామ్స్ పెట్టాం, కొన్ని వీడియోస్ పెట్టాం. సో దాన్ని చూసి మీరు నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా చాలామంది 10th క్లాస్ పిల్లలు కొంతమంది అడిగారు నాకు, సో సైన్స్ డయాగ్రామ్స్ ఎలా గీయాలి సార్, ఒక టెక్నిక్స్ ఏమైనా చెప్పగలుగుతారా అనేసి ఒక అడిగారు. సో దానికోసమే సో మనం కూడా సైన్స్ డయాగ్రామ్స్ అనేది ఎన్ఎస్ అండ్ పిఎస్లో ఏ విధంగా వేయాలి, సో కొన్ని టెక్నిక్స్, ఇప్పుడు హార్ట్ అనుకుందాం, ఎలా వేయాలి, ఎలా వేస్తే ఈజీగా వేయచ్చు అనే ఒక మీకు గైడెన్స్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు చూడండి, లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. కెన్ ఐ స్టార్ట్? సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే హార్ట్ డయాగ్రామ్ వేయాలనుకోండి, చాలామంది చాలా సఫర్ అవుతుంటారు. సో ఎలా వేయాలి, ఇంటర్నల్ హార్ట్ అనేది ఎట్లా వేయాలి, అది ఇది అనేసి. సో ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అనేది ఈజీగా వేయాలంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హార్ట్ సింబల్. హార్ట్ సింబల్ అనేది మనకు అందరికీ వచ్చు. సో హార్ట్ సింబల్ అనేది ఏ విధంగా వేయాలి, ప్రతి ఒక్క పిల్లవాడికి ఈజీగా అర్థమయ్యేది హార్ట్ సింబల్. ఎందుకంటే అది యాపిల్ లాగా ఉంటుంది అని ఒక షేప్లో ఉంటుంది అనేసి అందరికీ తెలుసు. సో దీన్నే హార్ట్ సింబల్ని మనం హార్ట్ డయాగ్రామ్గా మార్చుకోవచ్చు. ఏ విధంగా? సో చూడండి, జస్ట్ ఇదే హార్ట్ని ఈ విధంగా వేసుకోండి. అంటే ఈ ఎడ్జ్ అనేది జస్ట్ ఇక్కడికి రావాలి, ఇక్కడికి వస్తే ఈజీగా వస్తుంది. అంటే ఎలా వేయాలి ఒకసారి చూడండి, మళ్ళీ నేను వేస్తాను. సో ఈ హార్ట్ సింబల్ని ఈ టైప్ ఆఫ్లో మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హార్ట్ డయాగ్రామ్ యొక్క షేప్ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే చిన్న టెక్నిక్స్ అండి. నేను ఫస్ట్ ఏ లైన్ డ్రా చేస్తున్నాను, ఎక్కడ డ్రా చేస్తున్నాను అనే విడ్త్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది అని ఒక జస్ట్ అబ్జర్వ్ చేస్తే చాలు, మీకు ఈజీ టెక్నిక్ అవుతుంది. సో ఫస్ట్ మనం డ్రా చేస్తాం. సెకండ్ వన్ మనం ఏం చేస్తున్నాం చూడండి, అండ్ సేమ్ లైన్ కంటిన్యూషన్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ డ్రా చేసేటప్పుడు చూడండి, ఇక్కడ కొద్దిగా మనం రఫ్ చేయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎంత లెంత్ తీసుకున్నాను చూడండి అంత. ఇప్పుడు ఈ లైన్ మాత్రం రఫ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈ లైన్ అనేప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ లైన్ ఎట్లా కంటిన్యూ అవుతుంది ఇక్కడ. సో కొంతమంది మీకు అది తెలియదు. సో ఇక్కడ కూడా ఏంటంటే ఈ లైన్ దీని బ్యాక్ సైడ్ నుంచి, అంటే ఇక్కడ నుంచి ఇలా రావాలి, ఇలా వచ్చి ఇలా వస్తుంది. అంటే లైన్స్ అనేది ఈజీగా వేయచ్చు, బట్ కష్టంగా కనుక ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా డ్రా చేస్తే చాలు, బ్యాక్ చేస్తే. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీని బ్యాక్ సైడ్ నుంచి ఇంకోటి వస్తుంది మామూలుగా ఎట్లా. సేమ్ ఇక్కడ కూడా మనకు నెక్స్ట్ ఇక్కడ చూడండి, సింపుల్గా 3 పార్ట్స్ వేయాలి. సో ఇప్పుడు బయట ఎంత వేసాం, సో ఇన్నర్ ఎలా వేయాలి, లోపల ఎలా వేస్తాం చూడండి. జస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు ఏంటంటే ఇలా వేసి డ్రా చేస్తాం, జస్ట్ ఇలా వేసి సేమ్ ఇక్కడ ఇలా డ్రా చేసి నెక్స్ట్ ఇక్కడ ఇంటర్నల్లో మనం కొంతమంది అడిగారు, ఇంటర్నల్ అన్నప్పుడు ఈ విధంగా కొన్ని పార్ట్స్ చూపిస్తాం లోపల. సో ఇక్కడ పార్ట్స్ అనేది ఇలా వస్తుంది పార్ట్స్. సో టోటల్ డయాగ్రామ్ ఇంటర్నల్ మనకి సింపుల్గా మీకు అర్థమైంది, ఈజీగా వస్తుంది. సో ఈ డయాగ్రామ్ని వేయడానికి ఫస్ట్ మనకు తెలుసుకోవాల్సింది హార్ట్ సింబల్ వేసి దానికి ఇలా కరువు లాగా చేసుకుంటే ఈజీగా వేయగలుగుతాం. సో ఈ వీడియో మీకు చూసి లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు మై ఆర్ట్ ఛానల్.